భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం, నరేంద్ర మోదీ ప్రభుత్వం మనం జాతి పితగా కొలిచేటువంటి మహాత్మా గాంధీ గారి యొక్క మూలాలను చెడిపేసేటువంటి ప్రయత్నం చేస్తూ ఉంది. ఈ దేశానికి ఫాదర్ ఆఫ్ నేషన్, ఈ దేశానికి జాతిపిత మహాత్మా గాంధీ కాదు, నరేంద్ర మోడీ అని కూడా రాబోయే రోజుల్లో చెప్పే ప్రయత్నం జరుగుతుందని చెప్పి తెలియజేస్తా ఉన్నాను. కాంగ్రెస్ పార్టీ ఎంతో ప్రతిష్టాత్మకంగా భారతదేశంలో ఉండేటువంటి పేద రైతులు, కూలీలు వలసలకు వెళ్లకుండా తమ ప్రాంతంలోనే, తమ గ్రామంలోనే ఉంటూ 3 పూట్ల తిని తమ జీవనాన్ని కొనసాగించాలి, బయటికి ఎవరు వెళ్ళకూడదని చెప్పి మహాత్మా గాంధీ గ్రామీణ ఉపాధి హామీ పథకాన్ని తీసుకొచ్చి దాన్ని చట్టం చేయడం జరిగింది. తద్వారా మన దేశంలో ఉండేటువంటి ప్రతి గ్రామంలో ఉపాధి హామీ కూలీలకు 100 రోజుల పాటు పని దొరికింది. సకాలంలో వేతనాలు కూడా ఇవ్వడం జరిగింది. మరి పేద ప్రజలందరూ కూడా సుఖ సంతోషాలతో తమ గ్రామాలలో కరువుని తట్టుకొని మరి జీవించడం జరిగింది. మరి ఈ యొక్క పథకాన్ని ఈరోజు భారతీయ జనతా పార్టీ నీరు గారుస్తూ ఉంది. దీన్ని ప్రజల నుండి, కూలీల నుండి దూరం చేసే ప్రయత్నం చేస్తూ ఉంది. మహాత్మా గాంధీ గ్రామీణ ఉపాధి హామీ పథకం పేరు కాంగ్రెస్ పార్టీ మహాత్మా గాంధీ కళ, ఈ దేశంలో ఏ గ్రామంలో కూడా పేదరికం ఉండకూడదని చెప్పి, ప్రతి ఒక్కరికి పని కల్పించాలని చెప్పి ఆయన కలగనేవారు. ఆయన యొక్క కళకు అనుగుణంగా ఈ పథకాన్ని కాంగ్రెస్ పార్టీ ఆయన పేరు పెట్టి తీసుకొస్తే, భారతీయ జనతా పార్టీ మహాత్మా గాంధీ గారి యొక్క పేరుని తీసేసింది. విబిజీ రామ్జీ అనే పేరుని నామకరణం చేసి ఆ చట్టాన్ని కూడా మార్చడం జరిగింది. గతంలో ఆ యొక్క చట్టంలో ప్రతి గ్రామంలో ప్రతి పేదవాడికి 100 రోజుల పాటు పని దొరికేది. పని ఇవ్వాలని చెప్పి చట్టం చేయడం జరిగింది. కానీ ఈరోజు భారతీయ జనతా పార్టీ ఆ చట్ట సవరణ చేసిన తర్వాత 100 రోజుల పని దినాలు గ్యారంటీ లేదు. నరేంద్ర మోదీ ప్రభుత్వం ఎన్ని పని దినాలు నిర్ణయిస్తుంది, దానికి చట్టం అనేది లేదు. గతంలో ఈ యొక్క వేతనాలను 100కు 100% కేంద్ర ప్రభుత్వం చెల్లించేది. కాబట్టి రాష్ట్ర ప్రభుత్వాలు ఇబ్బంది పడకుండా, ఉపాధి హామీ కూలీలకు ఇబ్బంది పెట్టకుండా 100 రోజుల పని దినాలు పెట్టేది. ఈరోజు 40% రాష్ట్ర ప్రభుత్వం ఆ యొక్క వేతనాన్ని భరించాలని చెప్పి కేంద్ర ప్రభుత్వం చట్టం చేసింది. తద్వారా రాష్ట్ర ప్రభుత్వం ఇప్పుడుండే పరిస్థితుల్లో ఉన్నటువంటి పథకాలు అమలు చేయడానికే నిధులు లేక సతమతమయ్యే పరిస్థితి. మరి ఇలాంటి పరిస్థితుల్లో 100 రోజుల పని దినాల్లో 40 రోజుల పని దినాలకు రాష్ట్ర ప్రభుత్వం డబ్బులు ఇవ్వాలంటే అది సాధ్యం కాని పని. కాబట్టి ఇవన్నీ చూస్తూ ఉంటే ఈ యొక్క పథకాన్ని పేద ప్రజలకు దూరం చేసేటువంటి ప్రయత్నం జరుగుతూ ఉందని చెప్పి తెలియజేస్తా ఉన్నాం. భారతీయ జనతా పార్టీ మీకు అంత ముచ్చటగా సావర్కర్ పేరు పెట్టుకుంటారో, లేకపోతే మహాత్మా గాంధీని చెప్పినటువంటి గాడ్సే పేరు పెట్టుకుంటారో పథకాలకు, కొత్త పథకాలు తీసుకురండి. అంతేకాని ఈ దేశానికి స్వాతంత్రం తీసుకురావడం కోసం జైలు జీవితం గడిపినటువంటి ఈ ప్రపంచంలో ఉండేటువంటి దేశాలన్నీ కూడా మహాత్మా గాంధీ లాంటి గొప్ప నాయకుడు లేడని చెప్పి ప్రశంసలు చేస్తారు. మరి
చిన్న పిల్లవాడిని అడిగినా కూడా మన భారతదేశ జాతిపిత ఎవరంటే మహాత్మా గాంధీ అని చెప్తారు. మరి అలాంటి గొప్ప వ్యక్తి యొక్క నాయకుడి యొక్క పేరును మార్చారంటే ఎక్కడికి వెళ్తా ఉంది ఈ దేశం? బ్రిటిష్ వారి యొక్క పరిపాలన కంటే మీ యొక్క పరిపాలన చాలా చాలా ప్రమాదకరంగా ఉందని చెప్పి తెలియజేస్తా ఉన్నాం. మీ యొక్క ఆగడాలను సాగనివ్వం. ఈ రాష్ట్రంలో భారతీయ జనతా పార్టీకి కొమ్ము కాస్తున్నటువంటి తెలుగుదేశం పార్టీ, జనసేన పార్టీ, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఈ యొక్క పథకం విషయంలో నోరు మూర్చుకున్నా కూడా కాంగ్రెస్ పార్టీ పోరాడుతుంది. ప్రజల వైపు నిలబడి కాంగ్రెస్ పార్టీ పోరాడుతుంది. ఈ పథకాన్ని యథావిధిగా కొనసాగించేంత వరకు కాంగ్రెస్ పార్టీ సహించదు. కాంగ్రెస్ పార్టీ యొక్క పోరాటం ప్రతి గ్రామంలో కూడా ఉపాధి హామీ కూలీలకు కలుస్తాం. భారతీయ జనతా పార్టీ కూటమి ప్రభుత్వం చేస్తున్నటువంటి అన్యాయాన్ని వివరిస్తాం. భారతీయ జనతా పార్టీ కాంగ్రెస్ పార్టీకి ఒక లెక్క కాదు. ఈ దేశాన్ని దోచుకుందామని చెప్పి దోచుకుని వెళ్ళిపోయినటువంటి బ్రిటిష్ వాళ్ళని దేశం నుంచి పారదోలినటువంటి పార్టీ కాంగ్రెస్ పార్టీ. మరి భారతీయ జనతా పార్టీ ఆర్ఎస్ఎస్ వారిని ఎదుర్కోవడం కాంగ్రెస్ పార్టీకి ఏమాత్రం కూడా పెద్ద విషయం కాదు. మిమ్మల్ని కూడా, మీ మెడల్ని కూడా వంచుతామని చెప్పి తెలియజేస్తా ఉన్నాం. ఈ సందర్భంగా మహాత్మా గాంధీ గారికి జరుగుతున్నటువంటి అన్యాయాన్ని అరికట్టాలని చెప్పి మహాత్మా గాంధీ గారికి మద్దతుగా మా సిడబ్ల్యూసి మెంబర్ రఘువీరారెడ్డి గారు మహాత్మా గాంధీ సంఘటన యాత్ర 28వ తేదీ నీలకంఠాపురం నుండి హిందూపురం వరకు 28, 29, 30 ఈ 3 రోజులు పాదయాత్ర చేయడం జరుగుతుంది. ఇది పార్టీలకు అతీతంగా చేస్తున్నటువంటి యాత్ర. మహాత్మా గాంధీ గారు దాదాపు 78 సంవత్సరాల క్రితం హిందూపురంలోని గాంధీ చౌక్లో అక్కడ ఆయన స్వాతంత్ర పోరాటంలో భాగంగా ఈ దేశానికి స్వాతంత్రం తీసుకురావాలనేటువంటి పరిస్థితుల్లో హిందూపురంలో ఆ రోజు అక్కడ ఆయన ఒక సభను ఏర్పాటు చేసి అడ్రస్ చేయడం జరిగింది. ఆ గాంధీ చౌక్ వరకు రఘువీరారెడ్డి గారు పాదయాత్ర చేయడం జరుగుతుంది. మరి ఈ యొక్క పాదయాత్రలో మహాత్మా గాంధీని ప్రేమించేవాళ్ళు, లౌకికవాదులు, మహాత్మా గాంధీ మా జాతి పిత అని అనుకునేవాళ్ళు ప్రతి ఒక్కరూ కూడా పార్టీలకు అతీతంగా ఈ యొక్క పాదయాత్రలో పాల్గొనవలసిందిగా కోరుకుంటున్నాను. నమస్తే.